ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు. డైరెక్టెడ్ అండ్ యాక్టెడ్ అండ్ ప్రొడ్యూస్డ్ బై సూపర్ రాజా. ఆ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. అది ఎలా ఉందనే విషయాలని వీడియోలో చెప్తే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ రాజాకి ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఏ విషయంలో అంటే ఒక సినిమాని స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఎక్కడ కూడా కట్ చెప్పకుండా 100 minutes సినిమాని తీసి మనందరికి డెలివరీ చేసిండు. బేసిక్ గానే ఒక డైలాగ్ మర్చిపోయినా, ఒక సీన్ మర్చిపోయినా కూడా మనం హెజిటేట్ అవుతాం, మళ్ళీ ముందు నుంచి ట్రై చేస్తాం. అట్లా ఈ సినిమా తీసేటప్పుడు కూడా 9 సార్లు ఫెయిల్ అయినంట. 9 సార్లు ఫెయిల్ అయిన తర్వాత 10th టైం కి ఈ సినిమా సక్సెస్ఫుల్ గా 100 minutes అనుకున్నట్టుగానే అవుట్పుట్ వచ్చింది. దానికోసం ప్రజల దగ్గరకు వేయండు, తిరిగిండు. ఫైనల్ గా మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ లో ఈ రోజు రిలీజ్ అయింది. సంధ్య 70mm ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఈ సినిమాని రిలీజ్ చేసుకున్నాడు. కంగ్రాట్స్ మిస్టర్ సూపర్ రాజా బ్రదర్, హ్యాట్స్ అప్ టు యువర్ డెడికేషన్. ఒక సినిమాని 100 minutes కంటిన్యూగా తీయాలనుకుంటే స్టోరీ లైన్ ఒక్కటి మాత్రమే ఉండాలి. ఇట్లాగే సినిమాలో కూడా స్టోరీ లైన్ ఒకటే ఉంటది. ఒక కామన్ మ్యాన్ ని సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం సినిమా చూడండి. మీరు థ్రిల్ అయ్యే మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. క్లైమాక్స్ కూడా డెలివరీ చేసింది. ఆ స్టోరీ లైన్ కి ఆయన ఇచ్చుకున్న క్లైమాక్స్ చాలా బాగుంది. అటెంప్ట్ కోసమే చూడాలి సినిమా. 100 నిమిషాల సినిమా ఎట్లా తీసిండు. థియేటర్ లా సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ దగ్గర నుంచి ఏదైతే రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేసిండో సూపర్ రాజాకి ఆ అరుపులు కేకలు వచ్చిన మూమెంట్స్ కూడా సినిమాలో ఉన్నాయి. కొంచెం బోర్ ఉంటది, కొంచెం లాగ్ ఉంటది. బట్ 100 minutes సినిమా కాబట్టి తప్పులు అనేటివి సహజం. సపోర్ట్ చేద్దాం, ఎందుకంటే ఫ్యూచర్ లో ఆయన మంచి సినిమా తీస్తాడని నాకైతే నమ్మకం వచ్చింది ఈ సినిమా చూసిన తర్వాత. నేను కూడా సూపర్ రాజాతో మాట్లాడిన నా ప్రొఫైల్ లో అప్లోడ్ చేస్తా. వీడియోలు కూడా చూడండి. మీ ఒపీనియన్స్ ని ఖచ్చితంగా కింద కామెంట్ చేసి, సూపర్ రాజా గురించి మీ ఒపీనియన్ ఏందో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేసి. థ్యాంక్ యూ సో మచ్.